అండ్ అట్లాగే ఖమ్మం పోయి నువ్వు ఏం చెప్తున్నావు? ఖమ్మం పోయి నువ్వు కేసీఆర్ వస్తే ఎక్కడైతే మీ ఇల్లు కూలగొట్టిండ్రో అక్కడే మీకు ఇల్లు కట్టిస్తా అని ఒక మాట చెప్పినావు. అది సాధ్యమవుతుందా? ఇప్పుడు వాళ్ళందరినీ బయటికి గెంటేసారు. బయటికి గెంటేసిన తర్వాత ఆడ ఎవడో ఒకడు మళ్ళా కొనుక్కుంటారో లేఅవుట్లు చేస్తారో అది ఆప్షన్కి పెడతారో ఏం చేస్తారో చేసిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు. కొనుక్కున్న వాళ్ళు కొత్తగా వచ్చేటోళ్ళు నువ్వేం చేయాలి? కేటీఆర్ ఏం చేయాలి? ప్రభుత్వం మీ అందరి తరపున నేను కోర్టులో కేసేస్తా సుప్రీంకోర్టులో అంటే నీ చెల్లె జైలుకి పోతేనే కేసేస్తావా సుప్రీంకోర్టులో? తెలంగాణ ప్రజలు ఆగమైతుంటే ఒక ప్రతిపక్ష హోదాలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వు నీ పార్టీలో అత్యద్భుతమైనటువంటి అడ్వకేట్లు ఉన్నారని చెప్పుకోదంటావు కదా, చెప్తారు కదా మీరు. మరి ఎందుకు వాళ్ళ తరపున పిల్ల ఎందుకే నువ్వు కోర్టులో ఎందుకేరు? నువ్వు అప్పటిదాకా కేసీఆర్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆడ ఉంటే ఆ భూములు అప్పటి వరకు ఎందుకు ఆగాలి? ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎందుకు అక్కడ ఖమ్మం పబ్లిక్ తరపున ఆ బాధితుల తరపున ఎందుకే కోట్ల కేసు ఎందుకు వేయకూడదు? పిల్లు వెయ్యి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వేయండి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ గల బీజేపీలోకి అయితే అసలే లేదబ్బా. వేయండి, పిలిచేయండి. బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులు వేస్తావా, హైకోర్టులు వేస్తావా? ఇది ఎక్కడ న్యాయం? ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తున్నాను వే. చూస్తా ఇప్పటికిప్పుడు ఆగిపోతుంది. గవర్నమెంట్కి చుక్కలు ఎదురైతాయి, చుక్కలు పిల్లేస్తే. వాళ్ళ తరపున అడ్వకేట్ని పెట్టండి, కోర్టులో వేయండి కేసు. లేదు మీకు శాత కాకపోతే చెప్పండి, నేనేదో ఒకటి చేసి నేనే బతిమలాడుకొని వాళ్ళ తరపున వేస్తాం, కోర్టులో కేసు వేస్తాం. మీకు శాత కాకపోతే ప్రతిపక్షాలు అయితే బతికే ఉన్నాయి కదా. ఎప్పుడో ఇక 3-4 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ భూమి ఉండదు, వాళ్ళు ఎక్కడెక్కడ తరిమేస్తారో తెలియదు. మీరు నిజంగా ఏమైనా చెయ్యాలనుకుంటే దమ్ములుంటే నిజమైన ప్రతిపక్షం అయితే మీలో మార్పు వచ్చుంటే వాళ్ళ తరపున నిలబడి వాళ్ళ తరపున అడ్వకేట్ని పెట్టి కోర్టులో కొట్లాడండి. ఇది కదా ప్రతిపక్షం చేయాల్సింది, ఇది మీరు చేయాలి. అంతా డూప్లికేట్ గాంధీలే, ఇప్పుడు ఒరిజినల్ ఎవరు లేరు. బట్టి పొంగులెట్టి తుమ్మలకు పేదల ఉసురు తప్పదు. వెలుగుమెట్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది పరిస్థితి.